శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మే మాసంలో 1వ తేదీ అనగా గురువారం తిథి అండి. ఈ రోజున చాలా మేలు అయితే కలగబోతుంది సింహరాశి వ్యక్తులకు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని అతి పెద్ద సమస్య నుంచి బయటకు లాక్కొస్తారు. ఆ యొక్క సమస్యలో పడకుండా, ఒకవేళ పడిన ఆ యొక్క సమస్య ఏమిటి తెలుసుకుని ఆ యొక్క సమస్య వేరు మూలాల నుంచి కూడా పెకిలించి మీకోసం మిమ్మల్ని బయటకు తెస్తారు. వారు ఎవరు, ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు కలగబోతున్న ఆ యొక్క ప్రమాదం ఏమిటి, ఆ ఆడ మగ అసలు ఎవరు, ఎందుకు వస్తున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క ఆడ మగను మీ జీవితంలోకి భగవంతుడే పంపించబోతున్నాడు. మీకు రాబోతున్న ఒక అతి పెద్ద సమస్య, అది ధన నష్టం కావచ్చు, లేదా ఏదైనా ఏరి కోరి మీరు ఎవరికైనా చేస్తున్న సాయం కావచ్చు, ఎవరికైనా లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి కావచ్చు, వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారండి, అయితే వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం గురించి కావచ్చు, మీ యొక్క సహోద్యోగుల గురించి, లేకపోతే సన్నిహితుల గురించి, ఇలా ఎవ్వరి గురించి అయినా మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా సూచన చేసినా మీరు సరదాగా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున ఇలా పంపిస్తున్నాడు. మీరు ఎవ్వరినీ కూడా ఈ రోజున మాటలతో దూషించొద్దు. ఎదుటి వారి మాటలు వినకుండానే మీ యొక్క అంతిమ నిర్ణయాన్ని చెప్పొద్దు. నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు. వేచి ఉండండి. ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది. సత్వర నిర్ణయం మాత్రం కీడు చేస్తుంది అని చెప్పుకోవాలి. కానీ వారు ఈ రోజు మీ ఇంటికి రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది, లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా కూడా సమాచారం చేరవేస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత ఈ రోజున ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదని మీరు భ్రమపడుతున్నారు, అపోహపడుతున్నారు. ఈ రోజు మాత్రం వారి మీద ఉన్న మీ యొక్క ప్రేమ అనేది బయటపడబోతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క సాయాన్ని అర్థించి ఈ రోజున ఎలా అయినా రావచ్చు, ఆ యొక్క సహాయం చేయడానికి కూడా వెనుకడరు. అస్సలు వెనుకడకుండా ముందుకు వస్తారు. కాల్ చేయడం కానీ, లేదా ఎవరి ద్వారా అయినా సమాచారం చేరవేయడం కానీ, ఇది మాత్రం మీకు అంతా ఒక కలలా అనిపిస్తుంది. మళ్ళీ వారు మీ జీవితంలోకి వస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి వ్యక్తులు వస్తారు. మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక అయితే నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అది ఎటువంటి అవకాశమైనా కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కానవస్తుంది. న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్లయింట్స్ నుంచి మీకు ఇబ్బందికర స్థితిగతి తలెత్తే అవకాశం ఉంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వ్యక్తులు మీ యొక్క యాజమాన్యం నుంచి అయితే ఒక సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని కాస్తంత బాధకు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలతలు కూడా ఈ రోజు అధికమే. ఎటువంటి వ్యాపారాలు చేసేవారికైనా సరే లాభసాటి ఫలితాలు ఉన్నాయండి. మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చును, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చును, వినియోగదారులను ఆకర్షించి కొన్ని రకాల స్కీమ్స్ గురించి కూడా కావచ్చు. కుటుంబ సభ్యులతో మీ యొక్క వ్యాపార భాగస్వామ్యాలతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. చాలా కాలంగా బిజీగా ఉన్న లైఫ్లో కాస్తంత ఈ రోజున ఈ సమయం ఊరట కలిగిస్తుంది. అదేవిధంగా
జాగ్రత్త పడండి. విహారయాత్రలకు వెళ్లేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. వారి వల్ల మోసం కూడా జరగొచ్చు, ఏమైనా సమస్యలు తలెత్తొచ్చు. ఈ అంశంలో తప్పక జాగ్రత్త తీసుకోండి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆ సమస్యకు పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున మాత్రం ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం 100కి 200% కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందులకైతే ఒక అవకాశం అయితే రాబోతుందండి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలిపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త. నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.